అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. టాలీవుడ్ దిగ్గజం, కలెక్షన్ కింగ్, మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు మీద తిరుగుబాటు జరగబోతా ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు మీద తిరుగుబాటు అనగానే మీకు గుర్తొచ్చేది మంచి కుటుంబంలో తిరుగుబాటు. మంచి మనోజ్ వర్సెస్ మంచి విష్ణు, వాళ్ళిద్దరి కొట్లాట, చేసుకున్న ఆరోపణలు, జరిగిన గలాట, ఇదంతా ఎపిసోడ్లుగా అందరూ చూశారు. కానీ నేను ఇది చెప్పబోట్లేదు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవటం, ఇది కూడా మీరు న్యూస్లో చూశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజు వసూలు చేస్తున్నారని, స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతున్నారని, సర్టిఫికేట్స్ అడిగినటువంటి స్టూడెంట్స్ మీద దాడులు చేస్తున్నారని, పేరెంట్స్ని తిడుతున్నారని, యూనివర్సిటీ ముందు ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటివన్నీ మనం చూసాం. ఉన్నత విద్యా మండలి కూడా వీటి మీద పరిశీలన చేసి ఇది నిజమైనటువంటి విషయాన్ని ధృవీకరించి మోహన్ బాబు యూనివర్సిటీకి 26,15,00,000 రూపాయలు ఫైన్ వేసి, ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని రద్దు చేసి, ఆ యూనివర్సిటీని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అటాచ్ చేసి ఒక కీలకమైనటువంటి డెసిషన్ ప్రకటించడం కూడా మనం చూసాం. కాకపోతే మోహన్ బాబు వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళ లీగల్ టీం అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఉన్నత విద్యా మండలి తీసుకున్న చర్యల మీద తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మోహన్ బాబు సహజంగా ఎవరైనా అనుకునేది ఏంది, ఉన్నత విద్యా మండలిని మేనేజ్ చేస్తారు, దానివల్ల ఆ డెసిషన్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కోర్టులో స్టే ఉంది కాబట్టి కోర్టులో ఉన్నత విద్యా మండలి పెద్ద ఎత్తున ఫైట్ చేయకుండా కొంత ఉన్నత విద్యా మండలిని మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఇవాళ కొత్తగా ఆరోపణలు రావట్లే, ఎప్పటి నుంచో రకరకాల ఆరోపణలు విద్యార్థి సంఘాలు చేస్తూనే ఉన్నాయి. అదే ఆరోపణలు మీడియాలో ప్రజెంట్ కాకుండా మీడియాను మేనేజ్ చేస్తారు, ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేస్తారు, ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోకుండా చూసుకుంటారు, రకరకాలుగా జాగ్రత్త పడతారు. మోహన్ బాబు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. చర్యలు తీసుకున్న కొద్దిసేపటికే స్టే తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మోహన్ బాబు అనేది సహజంగా ఉన్నటువంటి టాక్. కాకపోతే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తిరుగుబాటు చేయబోతూ ఉంది. ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడ్డారట. గ్రూప్గా ఏర్పడి ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవడం వరకు ఆగిపోయింది. రేపు కోర్టులో మోహన్ బాబుకి వ్యతిరేకంగా పెద్దగా ఫైట్ చేయదేమో, కాబట్టి మనం ఫైట్ చేద్దాం. మోహన్ బాబుకి ఇచ్చినటువంటి స్టే మీద రివ్యూ పిటిషన్ మనం వేద్దాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా నుంచి అధిక ఫీజు వసూలు చేశారు, పైగా మా మీద దాడులు చేశారు, యూనివర్సిటీలో బౌన్సర్లు ఉండేవాళ్ళు, మేము ఇబ్బందులకు గురయ్యాం, సర్టిఫికేట్స్ అడిగితే ఇబ్బంది పెట్టేవాళ్ళు అని చెప్పేసి ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఉన్నత విద్యామండలి తీసుకున్న చర్యల మీద స్టే ఉందో ఆ స్టేని ఎత్తేపిద్దాం అని చెప్పేసి పేరెంట్స్ అంతా మాట్లాడుకుంటున్నారట. నిజానికి ఈ విద్యా సంస్థల మీద బ్యాన్ నేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ప్రమోట్ చేయడం కోసం ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మాజీ విద్యార్థులను కూడా అప్రోచ్ అయ్యారట, కొద్దిగా ప్రమోషన్ చేయమని. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీ మీద, కొద్దిగా పాజిటివ్గా మేము ఇక్కడ చదువుకున్నాం, చాలా బాగుంది అని ప్రమోట్ చేయమని అడిగారట. కానీ చాలామంది స్టూడెంట్స్ స్పందించలేదంట. మరి ఎందుకు ఈ పరిస్థితిలో మోహన్ బాబు గారు పడ్డారని తెలియదు. మామూలుగా మోహన్ బాబు గారిని జాగ్రత్తగా దగ్గర నుంచి గమనించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఆయన సినిమాల్లో ఎంత బాగా నటించారో నిజ జీవితంలో కూడా అంత బాగా నటించారు. ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీగా మనం వింటున్నటువంటి పేరు శ్రీ విద్యానికేతన విద్యా సంస్థలు. ఈ పేరుతో విద్యా సంస్థలు స్టార్ట్ చేశారు మోహన్ బాబు. సినిమాల్లో ఒక మంచి పేరు రాగానే, డబ్బులు రాగానే విద్యా సంస్థలు స్టార్ట్ చేశారు. ఆ విద్యా సంస్థలు నేను కేవలం డబ్బుల కోసం, ఆదాయం కోసం, లాభం కోసం విద్యా సంస్థలు స్టార్ట్ చేయలేదు. నాకు ఆదాయం, లాభం ఆల్రెడీ సినిమాల్లో వస్తుంది, రాజకీయాల్లో కూడా మంచి పేరు వస్తుంది, నాకు విద్యా సంస్థల ద్వారా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మంచి విద్యని ఉచితంగా అందించడం కోసం, తక్కువకు అందించడం కోసం, పేదవాళ్ళకి అందించడం కోసం, అందులోనూ చదువుకునేటువంటి విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించడం కోసం నేను విద్యా సంస్థలు స్టార్ట్ చేశానని మోహన్ బాబు గారు చెప్పేవాళ్ళు. నమ్మకం, ఉచిత విద్య, క్రమశిక్షణ, ఈ పదాలతోటి ఆ విద్యా సంస్థలని మోహన్ బాబు గారు ప్రమోట్ చేసుకున్నారు, తన మాటలతో ప్రమోట్ చేసుకున్నారు. ఆ రోజు మీడియాను కూడా మోహన్ బాబు గారు బాగా ఉపయోగించుకున్నారు. ఆ టైంలో మోహన్ బాబు యూనివర్సిటీ క్లిక్ అయింది. ఇవాళ అది ఒక యూనివర్సిటీగా మారిపోయింది. ఇవాళ అది మంచి విష్ణు చేతిలో ఉంది. మంచి విష్ణు మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళ నాన్న బాటలోనే మంచి విష్ణు కూడా కొన్ని విద్యాసంస్థలు స్టార్ట్ చేశాడు, అవి ఫ్రాంచైజీలకు ఇచ్చాడు, అవి కూడా లాభాల్లోనే ఉన్నాయి. సార్ సినిమాల్లో మంచి విష్ణు ఎంత క్లిక్ అయ్యాడు అని పక్కన పెడితే వ్యాపారాల్లో విద్యాసంస్థలు నడపడంలో మాత్రం క్లిక్ అయ్యాడు, మంచి మంచి లాభాల్లో ఉన్నాయి. కానీ లాభాలు ఉంటే ఏంటి, పేరు మాత్రం పోగొట్టేలా ఉన్నాయి. విపరీతమైన అవకతవకలు, విపరీతమైనటువంటి దోపిడీ, బెదిరింపులు, ఇలాంటి ఆరోపణలు ఆ యూనివర్సిటీ మీద, ఆ విద్యా సంస్థల మీద ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా పేరెంట్స్ కనుక రోడ్డు మీదకి వచ్చి మోహన్ బాబుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని మేనేజ్ చేయడం కుదరదు.
ఇప్పుడు ఉన్నత విద్యా మండలిని మోహన్ బాబు గారు మేనేజ్ చేయొచ్చు. లీగల్ ఆర్గ్యుమెంట్స్ని ఉన్నత విద్యా మండలి వైపు నుంచి సరిగా గట్టిగా లేకుండా మోహన్ బాబు గారు మేనేజ్ చేసుకోవచ్చు. రాజకీయ విషయాల్ని మోహన్ బాబు గారు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ కడుపు మంటగా ఉండేటువంటి, దోపిడీకి గురైనటువంటి, బాధలు పడ్డటువంటి పేరెంట్స్ని మేనేజ్ చేయడం సాధ్యమా? ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎవరికైనా ఎక్కువ కాలం చెల్లుబాటు కాదు, కొంతకాలమే చెల్లుబాటు అవుతుంది. ఏ విషయంలోనైనా ఎవరికైనా. ఇంతకాలం మోహన్ బాబు గారి చెల్లుబాటు కావచ్చు కాక, కానీ పాపం మోహన్ బాబు గారికి బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. అది గత సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది. కుటుంబంలో కొట్లాట కావచ్చు, రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆస్తుల పంచాయతీ కావచ్చు, ఇప్పుడు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి రావటం కావచ్చు. ఏది ఏమైనా మోహన్ బాబు గారికి ఒక బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ బ్యాడ్ టైంని మన మోహన్ బాబు గారు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పదం అండి. మేనేజ్ చేయటం వల్లనే మోహన్ బాబు ఈ స్థాయి వరకు వచ్చారు వ్యాపారాల్లో అనేది చాలామంది మాట్లాడుకునే మాట. ఇప్పుడు ఆ పేరెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ.